ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామాల్లో పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ అనే దాన్ని గురించి తెలుసుకుందాం. అమ్మవారు, తల్లి, మంచుకొండ కూతురైన నీవు ఎల్లప్పుడూ మంచుకొండపై సంచరిస్తూనే ఉంటావు. అయినా మంచుకు ముడుచుకునే పద్మాల వలె నీ పాదములు ముక్కుళించు. రాత్రి భాగమందు పద్మాలు ముక్కుళిస్తాయి. నీ పాద పద్మాలు ఎల్లప్పుడూ వికసించి ఉంటాయి. అల్పమైన శోభ కలిగిన పద్మాలు నిత్య శోభ కలిగి సంపదలిచ్చే నీ పాదములకు సాటి కానే కావు. లలితా సహస్రనామాల్లో పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ అని శ్రీమాత పాదాలు వర్ణించబడ్డాయి. నీ పాదద్వయ కాంతి చేత పద్మములు తిరస్కరించబడినవి అని వర్ణించబడింది. పద్మాలు సూర్యుని కిరణములు ఉన్నంతసేపు వికసించే ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. చీకటికి మంచుకి వాడిపోతాయి. జగన్మాత చరణములు ఎల్లప్పుడూ ప్రకాశమానంగానే భక్తులకు తమస్సు నుండి జ్యోతిషుకు తీసుకెళ్లే సాధనాలు. అమ్మవారు శ్రీమాత పాదపద్మములు శ్రీ పార్వతీదేవి చరణములు పరమ పావనమైన అగ్ని సంభవ బురద కాదు. శ్రీదేవి చరణములు స్వయం జ్యోతి, సూర్యుని వల్ల కాదు. శ్రీమాత పద్మాలు వెన్నెల వలె స్వచ్ఛమైన కాంతి గలవి, చంద్రుని వల్ల ముడుచుకొని పోవు. కావున శ్రీదేవి శ్రీచరణములు ఒక వింత పద్మముల శోభను కలిగిస్తాయి. ఓం శ్రీమాత్రే నమః.